ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఆక్వా రైతుల బంద్ కొనసాగుతోంది. రొయ్య రేట్లు పెంచి ఫీడ్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు ఆక్వా రైతులు. పాలకొల్లులో నిరసన ర్యాలీ నిర్వహించారు రొయ్య రైతులు. రొయ్యల పట్టుబడి నిలిపివేసి సంఘీభావం తెలుపుతున్నారు. మేత ధరలు కేజీకే ₹4 తగ్గించాలని ప్రభుత్వం సూచించినప్పటికీ కేవలం ₹2 మాత్రమే తగ్గించడంపై ఆక్వా రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఫీడ్ కంపెనీల ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తూ పలు ప్రాంతాల్లో నిరసనలు తెలుపుతున్నారు. మెడిసిన్ రేట్లు కేజీ ఫీడ్ కు మరో ₹2 ధర తగ్గించాలని, అలాగే రొయ్య ధరను పెంచాలని డిమాండ్ చేశారు ఆక్వా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాంధీ భగవాన్ రాజు. రొయ్య రైతుల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆక్వా రైతులు చేపట్టిన బంద్ కు ఫీడ్ డీలర్లు మద్దతు తెలుపుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా రొయ్య ఫీడ్ షాపులను మూసివేశారు. మరోవైపు ఆక్వా ఫీడ్ డీలర్లు కూడా స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. మేత ధరల పెంపుతో తాము నష్టాల బారిన పడుతున్నామని ఫీడ్ డీలర్లు వాపోతున్నారు. మేత ధరలు పెరగడంతో రైతుల బకాయిలు పెరిగిపోతున్నాయని చెబుతున్నారు. ఈ క్రమంలో ఆక్వా రైతుల బంద్ కి పూర్తి సహకారం అందిస్తామని డీలర్లు స్పష్టం చేశారు. మెడిసిన్ షాపులు మరందరూ మూసివేయాలని, అలాగే రొయ్యల రైతులు కూడా ఇబ్బంది అయితే మన హార్వెస్ట్ చేయాలి తప్ప లేని వారందరూ కూడా హార్వెస్ట్ ఆపాలని చెప్పి ఏదైతే మనం నిర్ణయం చేసామో తీర్మానించామో దానికి అనుగుణంగా ఇవాళ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం అందరూ కూడా రైతులు చేపట్టారు. తప్పకుండా ఇది ఏదైతే మొన్న ₹4 తగ్గించవలసింది ₹2 తగ్గించారు ఫీడ్ రేటు మీద, ఆ ₹2 కూడా తగ్గించమని, అలాగే రొయ్య రేటు ఏదైతే మరి ఇలా ఇబ్బందికర పరిస్థితుల్లో రైతులు ఉన్నామో ఆ రొయ్య రేట్లు కూడా పెంచే విధానంగా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి వారందరికీ ఇదొక దీని ద్వారా రైతులు ఒక మనోవేదన తెలియాలని చెప్పేసి ఇలా కార్యక్రమం చేపట్టాం. తప్పకుండా ప్రభుత్వం ఆ సౌహృదయంతో అర్థం చేసుకుని రైతుల సమస్య పరిష్కారం చూపాలని చెప్పి మా సంఘం తరఫున ప్రభుత్వానికి కోరుతున్నాం. పెంచిన ఫీడ్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్న రైతులకు అండగా ఆక్వా ఫీడ్ డీలర్లు నిలిచారు. పెంచిన ఫీడ్ రేట్ను తగ్గించాలని ఆక్వా ఫీడ్ డీలర్లు డిమాండ్ చేస్తూ షాపులను తెరవట్లేదు. అటు ఆక్వా రైతులకు నిరసనలకు మద్దతు తెలుపుతూ ఆక్వా మెడిసిన్ షాపులను కూడా తెరవట్లేదు యజమానులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లాతో పాటు పలు జిల్లాల్లో రైతులు నిరసనలు తెలుపుతున్నారు.